అందరికీ నమస్కారం. మాదొక మధ్యతరగతి అర్చక కుటుంబం. భారతదేశంలో ఆలయ వ్యవస్థ చాలా ప్రాచీనమైనది. అందులో అర్చకుడిది కీలక పాత్ర. భగవంతుడిని భక్తుడిని అనుసంధానం చేసే వ్యక్తి అర్చకుడు. అలాంటి అర్చక వ్యవస్థ నేడు క్షీణిస్తోంది. పూర్వం అర్చకులంటే చాలా పవిత్రంగా భావించేవాడు. కానీ ఇప్పుడు వాళ్ళని పట్టించుకునే వాళ్లే లేకుండా పోయారు. అర్చకుడు లేనిదే గుడి లేదు, గుడి లేని ప్రదేశం లేదు. అంతటి ప్రాముఖ్యం కలిగిన అర్చకుడు ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో ఒక్కసారి చూద్దాం. ఈయనే మన గోపాలం గారు. ఈయనో మధ్యతరగతి బ్రాహ్మణుడు. ఈయనింత సంతోషంగా ఎందుకున్నారో తెలుసా? వాళ్ళ అమ్మాయి పెళ్లి కుదుర్చుకుని వస్తున్నారు. ఇదిగో ఇదే మన గోపాలం గారి అందమైన ఇల్లు. వేదవతి, వేదవతి, కాళ్ళు కడుక్కోడానికి నీళ్లు తీసుకురావే. అలాగే. ఇప్పుడు రాబోతోందే ఇవిడే గోపాలం గారి భార్య. ప్రయాణం బాగా జరిగిందండి? వేదవతి, అమ్మాయి ఏది కనపడదే? పెరట్లో పువ్వులు కోస్తోందండి. మీరు పదండి. పూలు కోస్తోంది చూడండి. ఈవిడే గోపాలం గారి ఏకైక కూతురు వనజ. ఈవిడకేనండోయ్ పెళ్లి కుదిరింది. ఏమండి, వెళ్ళిన పని ఏమైంది? దేశమంతా తిరిగి తిరిగి వచ్చి అరిసిపోయానే. కాసిన మంచినీళ్ళనే ఇవ్వాలని తెలియదా? అయ్యో నామతి మండ, ఇప్పుడే తెస్తానుండండి. ఓసిని యాత్రం తగలయ్యా. ఇప్పుడు అడుగు. అన్నట్టు వెళ్ళిన పని ఏమైందండి? పెళ్లివారేమన్నారు? సంబంధం ఖాయం చేసుకుని వచ్చాను వేదవతి. ఎంత చల్లటి మాట చెప్పారండి. మీ నోటి నిండా పంచదార పోయాల్సిందే. అయితే మన అమ్మాయికి సంబంధం ఖాయమైపోయినట్టే కదండి? అబ్బో, నీకు చాలా సంబరంగా ఉందే. అవును. ఇంతకీ కట్న కానుకల గురించేమన్నారు? పిల్ల గురించేమన్నారండి? వాళ్ళు మన అమ్మాయిని పెళ్లి చూపులు కూడా చూడలేదు కదా. మొన్న బాపట్ల వివాహంలో మనం వనజను చూసిన దగ్గర నుంచి మనం వనజను తప్ప వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని మొండికేసి కూర్చున్నాడు. ఎంతైనా మన వనజ చాలా అదృష్టవంతురాలు సుమండి. కట్ట కానుకలు ఏమీ వద్దన్నారు. మన స్తోమత తగినట్టు పెళ్లి చేస్తే చాలన్నారు. ఎంత మంచివాళ్ళండి వాళ్ళు. శాస్త్రి గారితో ముహూర్తం పెట్టమని చెప్పారు. మరి పెళ్లి ఖర్చులకి? మన ఇల్లుంది కదా, తాకట్టు పెట్టి మన అమ్మాయి పెళ్లి చేసి తన్ను ఇంటిదాని చేస్తే మన బాధ్యత తీరుతుంది. ఓపికంది కదా, చిన్నగా అప్పు తీర్చుకుందాం. ఇంతకీ అల్లుడుగారేం చేస్తూ ఉంటారండి? అల్లుడుగారేం చేస్తారో నీకు చెప్పనే లేదు కదూ. మహదేవపురంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకుడే నీ కాబోయే అల్లుడు. అంతేకాదే మీ అల్లుడు ఘనాపాటి, యోగ్యుడు కూడాను. ఇంకా అంతకంటే ఏం కావాలి మనకి? అమ్మా, ఒకసారి ఇలా రామ్మా. ఏమ్మా? రామ్మా. పిలుస్తుంది, వెళ్ళు.
ఏమిటమ్మా? ఒకసారి ఇలా రా అమ్మా. ఏమిటే? అమ్మా, మీరు నాకు కుదిర్చిన సంబంధం అర్చకుడిదా? నాకు అర్చకుడితో పెళ్ళొద్దమ్మా. ఏమమ్మాయి, శుభ్రమైన సంబంధం. ఏమిటమ్మా నువ్వు మాట్లాడుతున్నది? అర్చకుడితో ఎలా జీవితం గడిపేదమ్మా? ఘనపాటే కావచ్చు, 2 పూట్ల ఇంట్లో వాళ్ళకి తిండి పెట్టగలడా అమ్మా? మా స్నేహితురాలు మాలతి, వాళ్ళ నాన్న కూడా అర్చకుడేనమ్మా. ఆ మధ్య వారికి అనారోగ్యం చేస్తే ప్రభుత్వం గాని, దేవాలయం కాని, భక్తులు కాని ఎవ్వరూ ఆదుకోలేదు. ఏ స్కీములు వాళ్ళకి వర్తించవు. వేళకి జీతాలు రావు, పెన్షన్లు రావు. కౌలుకు తీసుకున్న రైతులు కౌలు సొమ్ము ఇవ్వరు. అర్చకుడు ఒక్కడే కాదమ్మా గుడికి సేవ చేసేది. ఇంటిల్లి పాది మడి కట్టుకుని సేవ చేయాలి. భగవత్ ఆరాధన గొప్పదే, కానీ పస్తులుంటూ ఎట్లా అమ్మా? మా స్నేహితురాలికి ప్రతి నెల మేమంతా సాయం చేస్తూ ఉంటాం. అంటే మన స్థాయికి ఇంజనీర్లు వస్తారా? స్థాయి గురించి మాట్లాడట్లేదమ్మా. జీవితం హాయిగా గడిస్తే చాలనుకుంటున్నాను. ఒక సగటు మధ్య తరగతి మహిళల అర్చకులని అశ్రద్ధ చేయట్లేదా అమ్మా ఈ వ్యవస్థ? ఇంజనీర్లు, డాక్టర్లు, టీచర్లు మాదిరిగా కాదా అమ్మా వాళ్ళు? వేద ఘనపాటి అంటే అంత చులకనా అమ్మా? అర్చక వ్యవస్థ నశిస్తే ఆలయాలకి ఎంత ముప్పొస్తుందో ప్రజలకి, ప్రభుత్వానికి అర్థమయ్యేదెప్పుడు? అర్చకుడికి వివాహం కాకపోతే భవిష్యత్తులో హైందవ సంస్కృతి పరిస్థితి ఏంటి? అర్చకుడు ఆర్థికంగా ఉన్నతంగా లేకపోతే ఎవరూ వివాహం చేసుకోరు. అర్థం చేసుకో అమ్మా, ఈ సంబంధం నాకొద్దు. మీకంతగా భారం అనిపిస్తే ఇంత విషయం ఇచ్చి చంపేయండి అమ్మా. వేదవతి, మాకీ సంబంధం ఇష్టం లేదని మగపెళ్లి వారికి కబురు పంపిస్తాను. వనజ చెప్పిన మాటలు బాధ కలిగించవచ్చు. అర్చకుడి పరంపరకు విఘాతం కలిగితే అది ఆలయ వ్యవస్థను కృంగదీస్తుంది. అర్చక వ్యవస్థ అంటే అతని కుటుంబం కూడా. వేదం, వేదాధ్యయనం ఉన్నతమైనవిగా చూడాలి. అరుదైన ఈ వ్యవస్థను కాపాడుకోవాలి. అర్చకుడు లేని ఆలయాన్ని ఊహించగలమా? ప్రజలు, ప్రభువులు ఆలోచించాలి. వనజ చెప్పిన మాటలు కఠినంగానే ఉన్నా కానీ తను అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో ఒక్కసారి ఆలోచిస్తారని కోరుకుంటూ మీ క్రాంతికుమార్.